अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు ఒక మహాపాపి అయినచో జ్ఞాననౌక సహాయంతో పాప సముద్రం నుండి బయటపడగలవు. యథైదాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేస్తుంది కదా, అలాగే జ్ఞానమనే అగ్ని కర్మలనన్నింటినీ భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు లేనేలేదు. స్వచ్ఛమైన మనస్సు కల సాధకుడు చాలా కాలం వరకు కర్మయోగాచరణ చేసి ఆత్మయందు అదే జ్ఞానాన్ని తనంతట తానే పొందును. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధనాపరాయణుడు, శ్రద్ధ కలిగిన మానవునికి ఈ భగవత్తత్వ జ్ఞానం లభించును. ఆ జ్ఞానం కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకి, శ్రద్ధ లేనివాడు, సందేహాలకు నిలయమైన వాడు నశించిపోతాడు. అట్టి సంశయాలు కలవానికి ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ ఎట్టి సుఖము ఉండదు.